పెళ్ళైన కొత్తలో నేను వీరేంద్ర నేతి బీరకాయలు తీసుకుని వస్తుంటే దారి పొడుగునా ఒకటే గొడవ. దేనికక్కా? ఆ కొట్టువాడు బీరకాయలిచ్చాడు గాని నెయ్యివ్వలేదు కదా అంటున్నాడు. సార్ చెప్పండి, ఎన్ని కొట్టమంటారు? వీడి దగ్గరికి వచ్చింది కొట్టించుకోవడానికే ఏంటి? చాలే ఇంకాపండి. బాబు, నువ్వు ఒక 6 బోండాలు కొట్టు. సరే అమ్మా. ప్రకాష్ అన్నయ్య, మీరిద్దరూ మాధవరావు బాబాయ్ ఇంటి దగ్గర నుంచి కార్డ్స్ ఇచ్చుకుంటూ వెళ్ళండి. వీరేంద్ర అన్నయ్య, మీరిద్దరూ బంగారమ్మత్త ఇంటి దగ్గర నుంచి కార్డ్స్ ఇచ్చుకుంటూ వెళ్ళండి. నేను పద్మావతి వాళ్ళ వీధి వైపు నుంచి ఇచ్చుకుంటూ వెళ్తాం. చూసావన్నయ్య, మనిద్దరిని ఇటు పంపిస్తున్నాడు. పద్మావతి ఇంటి వైపు వాడెళ్తాడంట. ఏ పద్మావతిది ఇల్లు కదా, వాళ్ళకి కార్డులు ఇవ్వకూడదా? అది కాదులేరా. టైం వేస్ట్ చేయకండి అన్నయ్య, ముందు పని చూడండి. పదండి 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 పదండి, బయలుదేరండి. నాకు నందిని అంటే చాలా ఇష్టం. ఏంటి తినేట్టుగా చూస్తున్నావు? ఐస్ క్రీమ్ తిందువులే. వంశీ, ఇంకా నేను నమ్మలేకపోతున్నాను తెలుసా. నన్నా? కాదు, మన పరిచయం, ప్రేమ, పెళ్లి దాకా వచ్చింది. అది తలుచుకుంటేనే థ్రిల్లింగ్ గా ఉంది. నేనైతే తన్నులు తింటాను అనుకున్నాను. దేనికి? నిన్ను ముగ్గులోకి దింపే ప్రయత్నంలో తన్నులు తింటాను అనుకున్నాను. ముగ్గులోకా? అంటే? ముగ్గులో కంటే ప్రేమలోకి డార్లింగ్. ఏం కావాలి సార్? 2 ఐస్ క్రీమ్ తీసుకొనిరా. కొంచెం లేట్ అయినా పర్వాలేదు. వంశీ, శుభలేఖలొచ్చాయి చూసావా? అవును, ఉదయం అత్తయ్య మావయ్య కలిసి మా ఇంటికొచ్చి శుభలేఖలు ఇచ్చెళ్లారు. మా నాన్నకి మీ ఇంటి దేవతంటే చాలా ఇష్టం. అవునా? అదెలా? నా తులాభారం అప్పుడు మా నాన్న చేతుల మీదుగా మీ ఇంటి దేవతని వేయగానే తులాభారం అలా పైకి లేచింది కదా. అందుకే మా నాన్నకి మీ ఇంటి దేవతంటే ఇష్టం.
నానమ్మా వంశీ ఏమైంది? ఆ, నానమ్మ వచ్చారు. నానమ్మ ఇక్కడికి ఎందుకు వస్తుంది? అవును, తనెందుకు వస్తుంది? ఇదంతా నా భ్రమ అనుకుంటా. నీకు నానమ్మంటే అంత భయమా? భయము, భక్తి, ప్రేమ అన్నీ ఉన్నాయి. ఏంటి? చూడు. ఎప్పుడైనా ఇలా కంగారు పడ్డావా వంశీ? ఆహా, లేదు. చూడమ్మా, నేను వీడి నానమ్మని. ఆహా, చల్లగా ఉండు, లేమ్మా. ఆ, ఇప్పుడే వంశీ చెప్తున్నారు, ఇంతలో మీరు వచ్చేశారు. ఇంట్లో చెప్పొచ్చావా? ఆ, ఇంట్లో అబద్ధం చెప్పొచ్చానమ్మా. ఇంట్లో చెప్పకుండా రావడం కరెక్ట్ కాదమ్మా. ఈ రోజుల్లో మనుషులు క్షణంలోనే మారిపోతున్నారు. మనసులు నలిగిపోతున్నాయి, హృదయాలు పగిలిపోతున్నాయి, కోపాలు బుసలు కొడుతున్నాయి. అందుకని వీటన్నింటినీ అర్థం చేసుకొని అడుగులు ముందుకు వెయ్యాలి. లేకపోతే మన అడుగులు బురదలో పడతాయమ్మా. నానమ్మా, నందినిని నేనే రమ్మన్నాను. తప్పు చేస్తున్నావు వంశీ. కొద్ది రోజుల్లో పెళ్లి కావాల్సిన మీరు ఇలా బయట తిరగడం కరెక్ట్ కాదు. మనం ఎక్కడైనా ఉండొచ్చు. ఉన్న చోట తెలివిగా ఉండగలిగితేనే మనకు ఎలాంటి భయము లేనట్టు. నందిని, ఈ టైంలో వంశీతో కలిసి ఐస్ క్రీం పార్లర్కి వెళ్ళానని నువ్వు మీ నాన్నగారితో చెప్పగలవా? లేదమ్మా. వంశీ, నానమ్మా. నందినిని వాళ్ళింట్లో అప్పజెప్పిరా. అలాగే నానమ్మా. వెళ్ళమ్మా.
యాండి ఏంటి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఏమైంది? ఏం లేదు మహాలక్ష్మి, మన పెళ్ళైన కొత్తలో నా గురించి నీకో విషయం చెప్పాను కదా. ఏ విషయం గురించి? అప్పట్లో నేను శ్రావణి అనే అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమించింది. ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నామని చెప్పానా? అవును, చెప్పాడు. వాళ్ళమ్మ భ్రమరాంబిక నన్ను నా కుటుంబాన్ని వదిలి ఇల్లరికం రమ్మని చెప్పింది. అందువల్లే మా పెళ్లి కాలేదని చెప్పానా? చెప్పారు. ఇప్పుడు ఈ టైంలో అవన్నీ ఎందుకు గుర్తొస్తున్నాయండి? ఇప్పుడు మన వంశీ వాళ్ల ఇల్లే భ్రమరాంబిక ఇల్లు. యాండి ఇప్పుడు మీరు చెప్పిన సంఘటన ఎప్పుడో 25 ఏళ్ల కిందట జరిగింది. అయినా ఎప్పుడో వాళ్ళ ఇల్లు నమ్మేసి ఊరుదిలి వెళ్లిపోయారన్నారు కదా. అప్పుడు జరిగిన విషయాల గురించి మీరేమీ ఆలోచించకండి. అయినా శివరావు అన్నయ్య గారు ఏం చెప్పారు? ఆ ఇంటిని 25 ఏళ్ల క్రితమే వాళ్ళ నాన్నగారు కొన్నారు అని చెప్పారా? యావండి, ఆ భ్రమరాంబిక ఆ ఇల్లు అమ్మేసి ఊరొదిలిపెట్టి వెళ్లిపోయింది. ఇంకెప్పుడు ఆ విషయం గురించి ఆలోచించకండి. శివరాం అనేవాళ్లు ఆ ఇంటిని కొన్న దగ్గర నుంచి వాళ్ళకి బాగా కలిసొచ్చిందిట. అందుకేనా మీరు శివరాం అన్నయ్యతో మీది మొదటి నుంచి ఈ ఊరేనా, ఈ ఇల్లు మీ సొంతమేనా అని ఆరాలు తీస్తున్నారు? ఎందుకో తెలియదు గాని ఆ ఇంట్లోకి వెళ్ళగానే నాలో ఏదో అలజడి మొదలైంది. యాండి, జరిగిపోయిన విషయం గురించి ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరమే లేదు. అన్నయ్య, కార్డ్స్ మొత్తం అందరికీ పంచేశాం, ఇవి మాత్రమే మిగిలాయి. పద్మావతి వాళ్ళకిచ్చావా? ఇవ్వలేదమ్మా, ఇప్పటికే లేట్ అయింది. రేపు వెళ్ళిస్తాలే. నువ్వెందుకు లేరా వెళ్ళేది? మీ అమ్మ నేను కలిసి వెళ్ళిస్తాం. పద్మావతి ఎంతైనా మనింటికి కాబోయే కోడలు కదా. నేను మీ అమ్మ స్వయంగా వెళ్ళిస్తాం. అన్నయ్య, ఈ పనులన్నీ నీకెందుకు? నేను చూసుకుంటాను కదా. లేదురా, నీకు తెలీదు. పద్ధతంటే పద్ధతే. మీ అన్నయ్య నేను కలిసి రేపు పద్మావతి వాళ్ళ ఇంటికి వెళ్లి ఇచ్చేసొస్తాం. సరే అమ్మా. యాండి, ఇంకా అదే ఆలోచన? రండి భోంచేద్దాం.
అమ్మా పద్మావతి, మహాలక్ష్మి గారింట్లో పెళ్లి పనులు ఎంతవరకు వచ్చినాయమ్మా? అవుతూనే ఉన్నాయి బాబాయ్. హ, అవ్వకుండా ఎలాగుంటాయమ్మా? త్వరలో నువ్వు కూడా ఆ ఇంటికి కాబోయే కొడలేవు కదా. ఏదైనా పని ఉంటే చెప్పమ్మా, మేము కూడా పనులు చేస్తాం కదా. మహాలక్ష్మి అక్క అలా చేయించుకోదు బాబాయ్. మనుషుల్ని గౌరవిస్తుంది, చిన్న పెద్ద అనే తేడా చూడదు. వీళ్ళు ధనవంతులు, వీళ్ళు పేదవాళ్ళు అనే తేడా ఆమె మనసులోకి అస్సలు రానివ్వదు. నమస్కారం. నమస్కారం. నమస్కారం అమ్మా, బాగున్నావా? పద్మావతి అక్క కుండీల్లో మట్టి నింపుతుంది, పిలుస్తానుండక్క. ఏయ్, షష్, షష్. నమస్కారం అమ్మా. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను. మిమ్మల్ని కలుద్దామనే వచ్చాను. మట్టి పనిచేస్తున్న పద్మావతిని చూసాం. మట్టి ముద్దలు కలుపుతున్న తను ఎంతో ముద్దుగా ఉంది. అక్క, బావగారు నమస్కారం. నమస్కారం అమ్మా. ఏంటక్క ఇంత సడన్ గా వచ్చారు? నిన్ను ఉన్న పళ్ళంగా తీసుకెళ్దామని వచ్చాం. శ్వేత, అక్క వాళ్ళు వచ్చారని నువ్వు చెప్పలేదేంటే? పెద్దక్క చెప్పొద్దని చెప్పిందక్క. చెబితే ఈ మట్టి చేతులు, ఈ మట్టి మరకలు, నెత్తిన తలపాగా ఈ ప్రకృతి ముద్దు బిడ్డ మాకు కనిపించేదా? ఇప్పుడు చెప్పండి అక్క, ఏంటిలా వచ్చారు? నాకు కాబోయే కోడలికి మా చేతులతో స్వయంగా పెళ్లి పత్రిక ఇవ్వడానికి వచ్చాం. ఆ, అమ్మా మహాలక్ష్మి గారు, పద్మావతిని మీరు నోరారా మా కోడలు అంటుంటే మాకు చాలా సంతోషంగా ఉందమ్మా. మా పద్మావతి చేసుకున్న పుణ్యమే తనని మీ ఇంటి కోడలుగా చేస్తోంది. ఎక్కడో ఉన్న మమ్మల్ని తీసుకొచ్చి ఎంత మంచిగా చూసుకుంటుంది కాబట్టి మంచిగా ఉన్న మీ ఇంటికి కోడలుగా రాబోతుంది మా పద్మావతి. పద్మావతి మా కోడలంటే ఈ ఇల్లు మా బియ్యంకుల వారి ఇల్లన్నమాట. బియ్యంకుల వారికి స్వయంగా శుభలేఖని మా చేతులతో ఇస్తున్నాం, తీసుకోండి. అయ్యా, మిమ్మల్ని ఒకటి అడుగుతాను, కాదనకూడదు. అడగండమ్మా. నేను వంటలు బాగా చేస్తాను. మన నందినమ్మ పెళ్లికి నేను దగ్గరుండి వంటలు చేస్తాను. మీరు కాదనకూడదు. దాందే ఉందమ్మా, అలాగే చేద్దాం. నేను కూడా ఒక మాట అడుగుతాను, మీరు కాదనకూడదు. ఏమంటారేటి?
అడగండి, అస్సలు కాదను. వంట చేసినందుకు మాకు మాత్రం డబ్బులు ఇవ్వకూడదు. మీరు ఏదైనా అనుకోండి, ఇది మా కండిషను. సరే, మీరన్నట్టే డబ్బులివ్వు. మీరు కొంచెం మాకు టీలైనా ఇస్తారా లేదా? అయ్యయ్యో మా తెలివి ఇట్నే ఏడ్చింది. ఇందాల నుంచి మిమ్మల్ని నిలబెట్టే మాట్లాడుతున్నాం. లోపలికి పదండి. లోపలికి పదండి. రామ్మా. పదండక్క. పదండమ్మా. రండి, నీళ్లు తీసుకురావే. రండమ్మా. మహాలక్ష్మి, ఆ అబ్బాయి ఫోటో మేమే పెట్టించామమ్మా. మా పద్మావతి వద్దంటున్నా ఆమె గోడకు తగిలించినాం బాబు. ఎంతైనా మా పద్మావతి అక్కని చేసుకోబోయే పెనివిటి కదా. నాలో రగులుతున్న ఆశే ఆ కేశవ ఉమ్మడి కుటుంబాన్ని విడగొట్టబోతుందనే నమ్మకం ఉంది. వీడి పెళ్లి ముహూర్తాన్ని రేపు ఉదయం 11 గంటలకి ఎందుకు పెట్టించానో తెలుసా? రేపటితో నా పగ తీరబోతోంది. నేను పగటిని చూడబోతున్నాను.